అందరికీ జై గణేష. ఇప్పుడు మనం నాగోల్ మట్టి గణేష్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ అయితే గణేష్లు అయితే ఒక రేంజ్లు ఉన్నాయి. సో ఇలా ఓన్లీ గణేష్లే కాకుండా మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసి ఇవ్వడం జరిగింది. సో నేను ఒక్క మాటలో చెప్పాలంటే మనం మండపంలో వేసిన తర్వాత జస్ట్ గణేష్ని తీసుకొని వెళ్ళి పెట్టడమే అంతే. మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ లైటింగ్ కానీ అవన్నీ ఏం పెట్టాల్సిన అవసరమే లేదు. మొత్తం వాళ్ళే సెట్ చేసేసి ఇస్తున్నారు. సో ఇందులో లాస్ట్ వరకు వీడియో చూడండి, ఏ గణేష్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎట్లా దర్శనం ఇస్తున్నది ప్రతి ఒక్కటి కూడా మాట్లాడడం జరిగింది, చూపించడం కూడా జరిగింది. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి కూడా మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ కాండి, లొకేషన్ కింద పెడతాను, విజిట్ అయితే మాత్రం 100% నచ్చుతాయి. సో మీకు వీడియోలో చూపించిన రేట్లను బట్టి అయితే మన గణేష్లు మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ రాండి, ఫోన్ నెంబర్ పెట్టడం కూడా జరుగుతుంది. సో మీరు డైరెక్ట్ వచ్చిన తర్వాత కళాకారుతో మాట్లాడితే మనం అడిగే రేట్లు మనం అడుగుదాం. సో మనకు అనుకూలంగా కాక కూడా ఆయనకు వచ్చే రేట్లు ఆయన ఇస్తాడు. సో మీరు ఫిక్స్ కాకండి. సో ఇక్కడ రేట్లు చూపించిన రేట్లకే ఫిక్స్ ఉంటుంది, తక్కువ కాదు అనేది మాత్రం మైండ్లో పెట్టుకోకండి. సో మీకు కావాలనుకుంటే డైరెక్ట్ వచ్చి విజిట్ అయ్యి మీరు అడిగే రేట్లు అడగండి, మీకు వచ్చే రేట్కి అయితే వాళ్ళకి వచ్చింది అనుకో ఇచ్చేస్తారు. సో ఇంకా మనకి ముంబై మోడల్ కానీ సోలాపూర్ మోడల్ కానీ ప్రతి మోడల్స్ ఉన్నాయి, అది కూడా మట్టి గణేషులు. సో వెనకాల చూసుకోవచ్చు. సో ఏ విధంగా అనిపిస్తున్నాయో అంతా మొత్తం లాంగ్ వీడియో చేసిన అందరు లైక్ చేసి చూడండి భయ్య. ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా చెప్పాల్సింది ఇంకేం లేదు. సో డైరెక్ట్ వీడియో చూడండి. ఒక్క మాట అయితే చెప్తున్నాను. సో మండపం రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గణేష్ని తీసుకొని పెట్టుకోవాలి అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. లైటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా వాళ్ళే రెడీమేడ్గా తయారు చేసి ఇచ్చేస్తారు. ఓకేనా, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం డైరెక్ట్ విజిట్ చేయండి, కింద లొకేషన్ పెడతాను అండ్ ఫోన్ నెంబర్ పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ. అందరికీ జై గణేష. ఇప్పుడు మనం నాగోల్ కుంభాకార్ మిట్టి కళాకార్ కేంద్రం మట్టి గణేష్ దగ్గర అయితే ఉన్నాము. సో మట్టి గణపతులు అయితే ఒక రేంజ్లో రెడీ చేసిరు. సో మనకి ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నాగోల్ మెట్రో ముందు నుంచి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ లోపల కనిపిస్తాయి మట్టి గణపతులు. ఒక రేంజ్లు ఉన్నాయి భయ మట్టి గణపతులు అయితే. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ గణేషులు కానీ ప్రతి ఒక్కటి కూడా అద్దరిపోయింది. సో గణేషులు అంతా అయిపోయిన తర్వాత కూడా మన కళాకారుతో అయితే మాట్లాడిపిద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు గణేషుడు. సో ఈ మట్టి గణేశుడు చూసుకోవచ్చు మీరు. ఈ గణేశుడు అయితే మనకి 18,000 అంట. సో ఇక్కడ రాసి కూడా పెట్టారు చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఈ గణేశుడు 18,000. సో మట్టి గణేశుడు అండ్ అదిరిపోయిన గణేశుడు అయితే చూసుకోవచ్చు మీరు, ఎంత న్యాచురల్గా ఎంత మంచిగా ఉన్నాడో. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు గుడి రూపంలో అయితే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం మండపం ఏ విధంగా ఉంటుందో, గుడి ఏ విధంగా ఉంటుందో సో అట్లా అయితే రెడీ చేయడం జరిగింది. సో చూడండి ఎలా కనిపిస్తుందో గణేశుడు. సో లోపల నుంచి మనకైతే లైటింగ్స్ కూడా రావడం జరిగింది. సో చూసుకోవచ్చు మనకు వెనకాల లోపల మొత్తం లైటింగ్స్ వచ్చినాయి. అండ్ నైట్ టైంలో అయితే మనకు ఒక రేంజ్లో అనిపిస్తుంది గణేశుడు అయితే. సో చూడండి ఏ విధంగా ఉన్నాడో గణేశుడు. అండ్ ఈ గణేశుడు వచ్చేసి అయితే మనకు 30,000 అంట. సో అక్కడ రాసి పెట్టుంది. అండ్ చూడండి సో నైట్ టైంలో అయితే మనకైతే మెరిసిపోతాడు గణేశుడు అయితే. సో బ్యాక్గ్రౌండ్లో మనకు మొత్తం గుడి రూపంలో వచ్చింది. సో చూడండి ఎంత అందంగా ఎంత మంచిగా వచ్చిందో చూసుకోవచ్చు మీరు అయితే. సో గుడి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ చేయడం జరిగింది. అండ్ లోపల నుంచి లైటింగ్ కూడా వేయడం జరిగింది, హైలైట్ అనిపిస్తుంది. సో మనం జస్ట్ తీసుకొని వెళ్ళి మండపంలో పెట్టడం ఒక్కటే ఉంటుంది. సో మనం చేయాల్సింది కూడా ఏమి ఉండదు, మొత్తం రెడీ చేసి మనకు రెడీమేడ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అయితే రెడీ చేసారు మనకైతే. అండ్ అలాగే ఇక్కడ సో ఈ గణేశుడు. సో ఈ గణేశుడు చూడండి ఏ విధంగా ఉన్నాడు మనకి. అండ్ ఈ గణేశుడు కూడా మనకు వచ్చేసి 18,000 అంట. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో అద్దరిపోయిన గణేశుడు అయితే మనకి. సో ఎంత న్యాచురల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి, ముఖంలో లుక్ కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తుండో. సో అద్దరిపోయిన గణేశుళ్ళు. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ గణేశులు ఇంకా చిన్న గణేశులు ఉన్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో అయితే అద్దరిపోయారు భయ గణేశుడు అయితే. సో ఈ గణేశుడు చూడండి 8,500 అంట గణేశుడు. సో ఒక రేంజ్లా కనిపిస్తుండు గణేశుడు అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సూపర్ అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తుందో, మొత్తం లైటింగ్ మొత్తం వేసి అయితే మనకు రెడీమేడ్కి ఇవ్వడం జరుగుతుంది. 18,000 గణేశుడు, సారీ 8,500 గణేశుడు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 13,500 గణేశుడు. సో 2 నెమలిలతోనైతే మొత్తం మహారాజా మీద కూర్చొని మొత్తం ఒక రాజు అయితే ఇలా కూర్చొని ఉంటాడు మొత్తం అదే మన రాజ్యసభలో. సో అలా అయితే కూర్చొని ఉన్నాడు గణేశుడు. సో ఏ విధంగా గణేశుడు ఉన్నాడో చూడండి, ఒక రేంజ్లో అయితే గణేశుడు కనిపిస్తుండు, మస్తు అనిపిస్తుంది గణేశుడు. సో చూడొచ్చు మొత్తం గణేశుడి లుక్ కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా అనిపిస్తుందో. సో నైట్ టైంలో అయితే భయ ఒక రేంజ్లో అనిపిస్తుంది గణేశుడు అయితే, చెప్తున్నా కదా నైట్లో అయితే మెరిసిపోతారు గణేశుడు. సో ఇంత వెలుతురులో కూడా ఇంత లైటింగ్ ఉన్నా కూడా గణేశుడు చూడండి లుక్ అనేది ఏ విధంగా అనిపిస్తుందో. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా సో 2 మనకు సైడ్లకి నెమరీలు వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఏ విధంగా ఉందో. సో గణేశుడు అనేది మనకి 14,000. సో మస్తులు అనిపిస్తుండు.
మనకి ఇంత వెలుతురుండి ఇంత లైటింగ్ ఉండడంలో కూడా మనకి గణేశులు ఇంత మనకు అట్రాక్షన్ అనిపిస్తుంది. సో నైట్ టైంలో అయితే మనకైతే మెరిసిపోతారు. సో మనకైతే పైనుంచి గణేశుడు దిగి కిందికి వచ్చి మనకి దర్శనం ఇస్తే ఏ విధంగా అనిపిస్తారో ఆ విధంగా అయితే మనకి ప్రకాశవంతంగా అయితే గణేశులు కనిపిస్తున్నారు. సో మస్తు అనిపిస్తుంది గణేశుడు బ్యాక్గ్రౌండ్లో అండ్ గణేశుని మొహంలో కూడా లుక్ అనేది ఒక రేంజ్లో ఉంది. అదిరిపోయారు గణేశులు. సో చాలామందికి డౌట్ ఉండే మట్టి గణేశులు ఎట్లా అనేసి. సో మట్టి గణేశులు చూడండి అదిరిపోయారు ఇక్కడ అయితే గణేశులు. సో ఏ డౌట్ లేకుండా అయితే ఇక్కడికి వచ్చి అయితే గణేశులను తీసుకోవచ్చు మీరు. సో సూపర్ అంటే సూపర్ ఉన్నారు గణేశులు. అండ్ అదేవిధంగా ఇంకో గణేశుడు ఇక్కడ. సో ఇక్కడైతే గణేశుడు మనకు 9,000. అండ్ మనకి చూడండి పక్కన మనకి 2 ఏనుగులు కూడా రావడం జరిగింది. అండ్ వెనకాల కూడా చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ కలర్లో అయితే రావడం వచ్చింది. సో మొత్తం కోట ముందర అయితే గణేశుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అయితే రావడం జరిగింది. మొత్తం ఒక రాజ్యం ఉంటుంది చూడండి వెనకాల, ఆ విధంగా అయితే ఉంది మనకు గణేశుడు కూడా లుక్. ఓ మస్తు అనిపిస్తుంది చూడవచ్చు ఇక్కడ. సో ఓన్లీ మట్టి గణేశుడే కాకుండా మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు అన్ని ఏర్పాట్లు చేసి అంతా డెకరేషన్ చేసి ప్రతి ఒక్కటి చేసి ఇవ్వడంలో అయితే వీళ్ళైతే మస్తు అనిపిస్తుంది నాకైతే. సో అదేవిధంగా ఇక్కడ మన గణేశుడు మొత్తం పెద్ద సెటప్ ఇక్కడ అయితే సూపర్. ఇక్కడ అయితే గణేశుడు, సో ఈ గణేశుడు అయితే 45,000 45,000 గణేశుడు. సో మొత్తం ఒక రాజ్యసభ ఒక రాజు కూర్చొని ఉంటే ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా అయితే ఉంది. సో సైడ్లలో కూడా మొత్తం మనకి లైటింగ్ కూడా వేయడం జరిగింది. సో మనం మెయిన్గా ఒక గుడికి వెళ్తాం, ఒక మెయిన్ గణేశుని గుడికి వెళ్తే గణేశుడు ఎలా ఉంటాడో ఆ విధంగా అయితే రెడీ చేసి చూడండి. మధ్యలో అయితే గణేశుడు ఉన్నాడు అండ్ సైడ్లకు చూడండి మనకి మొత్తం లైటింగ్లు పెట్టేసి అయితే మనకి ప్రకాశవంతంగా చేయడం అయితే జరిగింది. సో ఒక రేంజ్లో ఉంది గణేశుడు. సో ఇలాంటి గణేశుడు మనము ఎక్కడ చూడలేదు, నేనైతే చూడలేదు ఇప్పటివరకు అయితే. మనం ధూల్పేట అని మనం ఇక్కడ ఆటో నగర్ అనేసి పెద్దమ్మర్పేట అనేసి ఇక్కడ మనకు ఆడేదని మొత్తం తిరిగినాం. సో ఇలాంటి గణేష్లు అయితే చూడలేము. అది కూడా మనకు మట్టి గణేష్లలో ఇంత అందంగా ఇంత అట్రాక్షన్ చేసే గణేష్లను అయితే ఎక్కడ చూడలేదు. సో చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా నిదానంగా చూపిస్తున్నాను, మీరు చూసుకోండి. ఇక్కడ ఏది కూడా మనకైతే ఈ చిన్న మిస్టేక్ లేకుండా ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా చేయడం అయితే జరిగిందో. సో ఇంకోటి ఏంటంటే మనకి గణేశుని మొహంలో కూడా మనకి లుక్ అనేది అయితే అదిరిపోయింది భయ్య. సో రియాలిటీ గణేశుడు నిజంగా గణేశుడు ఉంటే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అయితే గణేశుడు ఉన్నాడు. సో చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి రేట్ కూడా పెట్టడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి దాంట్లో లైట్లు అనేటివి మెరుస్తున్నాయి, లైట్లు వస్తున్నాయి పోతున్నాయి పెడుతున్నారు. సో చూడవచ్చు ఇక్కడ మనకైతే లైటింగ్స్ కూడా. సో నేను చెప్పాల్సింది ఏంటంటే మనం జస్ట్ మండపం, అది కూడా మండపం ఎందుకు వర్షం పడితే అండ్ ఒకవేళ ఎండ కొడితే కూర్చోవడానికి జస్ట్ మనం ఏం చేయాలి, మండపం వేసుకోవాలి ఉండాలి అంతే. తీసుకొని గణేశుని డైరెక్ట్ తీసుకొని కూర్చోబెట్టడమే అంతే. మనం ఎక్స్ట్రా లైట్లు కొనుక్కోవాలి, డెకరేట్ చేయాలి, అవన్నీ అవసరమే లేదు. మొత్తం వీళ్ళే చేసిస్తారు. చూస్తారు కదా మీకు ఏ విధంగా ఉందో. మన గణేశుని బ్యాక్గ్రౌండ్లో అది ఉండాలి ఇది ఉండాలని చాలామంది అనుకుంటారు. సో అవన్నీ అవసరం లేదు, గణేశునికి ఆల్మోస్ట్ వీళ్ళే రెడీ చేసి ఇస్తున్నారు. సో అట్లా అయితే గణేశులు నాకు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి మొత్తం. సో ఇక్కడ 5,900 అంట గణేశుడు. సో గణేశుడు చూడండి మొత్తం పూలతోనైతే. అండ్ ఇక్కడ చూడండి ఎంత అందంగా ఎంత మంచిగా తయారు చేసి పెట్టారు. సో అదిరిపోయారు భయ గణేష్లు అయితే, మస్తు అనిపిస్తుంది నాకైతే గణేశుడు. సో మొత్తం పైన కూడా చూడండి మొత్తం పువ్వులు. సో గణేశుడు సో ఏ విధంగా అనిపిస్తుందో చూడండి గణేశుడు. సో యాంగిల్లో చూడండి గణేశుని ఎట్లా కనిపిస్తుండో, అదిరిపోయాడు మస్తు అనిపిస్తుండో. సో 5,900 గణేశుడు అంట, మస్తు అనిపిస్తుండు. అండ్ అదేవిధంగా ఇక్కడ గణేశుడు మొత్తం అద్దాలలో అయితే పెట్టడం జరిగింది. సో 3 మొత్తం వెనకాల సైడ్లకి అద్దాలు వచ్చినాయి. సో మనం ఎక్కడ సైడ్ చూసినా కూడా గణేశుడు అయితే కనిపిస్తాడు అద్దాల లోపల నుంచి. సో డెకరేషన్ కూడా చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా ఎట్లా చేసిరో. సో మనం అయితే ఇలాంటిది అయితే పెద్ద పెద్ద గుళ్ళలోనే చూస్తాం. సో ఆ విధంగా అయితే రెడీ చేయడం జరిగింది. అండ్ ఒక్కసారి లాంగ్ నుంచి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్న గణేశుడు. 14,500 అంట గణేశుడు. సో లైటింగ్ల వల్ల అట్రాక్షన్ అనేది ఒక రేంజ్లో అనిపిస్తుంది. సో చూడవచ్చు ఎంత అందంగా అనిపిస్తున్న గణేశుడు. అండ్ పైనుంచి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎలా చేసిరో ఏందో అనేది మొత్తం చూడండి. అండ్ ఇక్కడ కూడా సో చూడవచ్చు ఇక్కడ. సో చూడవచ్చు ఇక్కడ ఎంత మంచిగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో గణేశులు. సో సూపర్ అసలు లైటింగ్ అనేది, లైటింగ్ వల్ల అయితే అట్రాక్షన్ అయితే ఒక రేంజ్లో అనిపిస్తుంది. సో నైట్ టైంలో అయితే మైండ్ బ్లోయింగ్ అబ్బా నాకైతే కిరాక్ అంటే కిరాక్ అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ గణేశుడు పెట్టలేదు, ఇంకా ఇక్కడ గణేశుడు ఇంకా పెడతారు. సో ఈ గణేశుడు అయితే 17,500. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం గదా వేసి అయితే రెడీ చేసి పెట్టారు. ఏ విధంగా ఉందో చూడండి డెకరేట్ చూడ. సో ప్రతి ఒక్కరు కూడా నీట్నెస్గా చేసి అయితే పెట్టారు. సో చూడండి ప్రతి ఒక్కటి కూడా
అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు 12,500 గణేశుడు. అండ్ ఇంకా గణేషుని అయితే రెడీ చేయలేదు, ఇంకా గణేషుని ఇంకా రెడీ చేసి అయితే ఇంక మొత్తం సెటప్ చేసి పెట్టాలి. సో మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టారు. ఇదన్నమాట, ఒక్కసారి చూసుకోండి మొత్తం గణేష్లను అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క గణేశుడు అయితే అద్దరిపోయిండు. ఒక్క గణేశుడు కూడా ఆ గణేశుడు అట్లున్నాడు ఇట్లున్నాడు అని అసలు సమస్యనే లేదు. ప్రతి గణేశుడు అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. గణేశులు సూపర్ అంటే సూపర్ అనిపిస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి లోపల ఇంకా గణేశులు అయితే మట్టి గణేశులు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెటప్ అనేది లేదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే లేదు. ఇక్కడ మూషిక వాహనం పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో 25,000 అంట గణేశుడు అయితే. చూడండి ఏ విధంగా అనిపిస్తుంది, లుక్ కూడా అదిరిపోయింది గణేశుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ 2 గణేశులు చూడండి ఏ విధంగా అనిపిస్తున్నావు. సో ఇవి 2 కూడా 25,000 అంట గణేశులు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి గణేశులు చాలా గణేశులు అయితే ఉన్నాయి. సో ఆ గణేశులు అన్నీ మొత్తం రెడీ అవుతున్నాయి. సో రెడీ చేసేసి ఆల్మోస్ట్ మొత్తం రెడీ చేసేసి మొత్తం మట్టి గణేశులే. సో మనమైతే ఒకసారి కళాకారుతో అయితే మాట్లాడిపిద్దాం ఏంటి విశేషాలు ఏందనేసి. కాకా నమస్తే. నమస్తే నమస్తే, నా పేరు వెంకటేశ్వర్. కళాకారు నేమ్ కాకా? దేవరుప్పల వెంకటేశ్వర్ నా పేరు. ఓకే. ఇది కుంభకార్ మిట్టి కళాకృతి కేంద్రం. ఈ కేంద్రంలో ఈ వినాయకులన్నీ కూడా మేము మట్టి వినాయకులు తయారు చేస్తున్నాము గత 8 సంవత్సరాల నుంచి. మావన్నీ కూడా కలకత్తా మోడల్ టైప్లోతో పాటు బాంబే మోడల్ కూడా గణపతులు తయారు చేస్తున్నాం. మట్టి వచ్చేసి మన గంగానది మట్టి కలకత్తా నుంచి తెప్పించాం. ఆ గంగానది మట్టితోనే పవిత్రమైనటువంటి మట్టితోని వినాయకులు తయారు చేస్తున్నాం. మా దగ్గర 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల వరకు గణపతులు ఉన్నాయి. మా దగ్గర డగుడు గణేష్ ఉంది, లాల్బాగ్ ఉంది, మహారాజా గణేష్ ఉంది. అట్లనే ఇంకోటి బాంబే మోడల్లో 2 ఫీట్ల గణపతులు తయారు చేసినటువంటి ఉన్నాయి చాలా. సో ఈ రకంగా మేము తయారు చేసి చక్కగా మంచి ఫినిషింగ్తో తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు చూసినట్టయితే చాలా అందమైనటువంటి సెట్టింగ్స్, ఇవన్నీ బాంబే నుంచి తెప్పించాం. ఈ సెట్టింగ్స్ మీకు LED లైట్స్తో సహా ఇక్కడ చక్కగా పెట్టడం జరిగింది. మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పండి. ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి నాగోలు మెట్రో స్టేషన్ పక్కనే 827 పిల్లర్ నంబర్ పక్కకే ఉంటుంది. మెయిన్ రోడ్ పైనే మీరు 827 పిల్లర్ పక్క నుండి వచ్చేసేస్తే లోపలికి వచ్చేస్తే మీకు ఇక్కడ ఈ షెడ్ కనపడుతుంది. మీరు విజిట్ చేసి ఈ గణపతులు తీసుకొని మీరు తీసుకోవచ్చు. స్టార్టింగ్ రేట్ ఏముంది కాక మనది? స్టార్టింగ్ రేట్ అంటే 4 ఫీట్ల సైజ్ వచ్చేసి 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లనే 5 ఫీట్లది వచ్చేసి 25,000. మీరు ఎంత డెకరేషన్ కుందన్ వర్క్ కానీ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కానీ దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే 2 ఫీట్ల సైజు బాంబే మోడల్లో ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,000 రూపాయలు, 4,000, 5,000 వరకు బాంబే మోడల్లో 2 ఫీట్ సైజులో ఉన్నాయి మా దగ్గర. అంటే బ్యాక్గ్రౌండ్ని బట్టి ప్రైస్ పెరుగుతుంటుంది. మనకి మొత్తం హైదరాబాద్ మొత్తంలో అయితే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ లేవు. ఇది హైదరాబాద్ మొత్తం సికింద్రాబాద్ కానీ మీకు సరౌండింగ్లో ఎక్కడ కూడా ఈ సెట్టింగ్స్ అనేది లేదు. ఫస్ట్ టైం నేను బాంబే నుంచి తీసుకొచ్చాను, సెట్టింగ్స్ తీసుకొచ్చి ఈ రకంగా సెట్టింగ్ పెట్టాను. ఓకే కాకా, రైట్, థ్యాంక్ యూ. రైట్, చూసిరు కదా. సో ఈ గణేష్లో సెట్టింగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి కుందన్ వర్క్ కానీ దాన్ని బట్టి అయితే రేటు డిసైడ్ చేయడం జరిగింది. అండ్ మీరైతే వచ్చి రాండి, కింద లొకేషన్ కూడా పెడతాను, ఫోన్ నెంబర్ పెడతాను, ప్రతి ఒక్కటి పెడతాను. డీటెయిల్స్ కనుక్కోవాలన్నా కూడా ఫోన్ చేయండి. అండ్ లొకేషన్ దగ్గరకు వచ్చి విజిట్ చేయండి. సో మన కాకతోనైతే మాట్లాడిన తర్వాత మీరు అడిగే రేట్ అడగండి, సార్ కాక చెప్తాడు. సో మీరైతే కంపల్సరీ రావాలి, గణేష్ని చూడాలి. సో మీరైతే వెళ్ళండి. ఇలాంటి గణేష్లు అయితే మన మండపంలో 100% ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ జై శ్రీ గణేష.